పుట్టపర్తి నియోజకవర్గం ఎంపీడీఓ ఆఫీసులో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో గందరగోళం ఏర్పడింది. 6 మండలాలకు కలిపి ఒకే పోస్టల్ బ్యాలెట్ను అధికారులు ఏర్పాటు చేశారు. 6 మండలాల్లో కలిపి మొత్తం 3850 మంది ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ హాల్లో కనీస వసతులు లేక మహిళా ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫ్యాన్లు కానీ మంచినీళ్లు కానీ ఏర్పాటు చేయకపోవడంతో ఓటర్లు అసహనానికి గురయ్యారు. ఎంపీడీఓ కార్యాలయం ముందు ఎన్నికల అధికారి డౌన్ అంటూ ఆందోళనకు దిగారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, ఏంటి సిచ్యువేషన్ అక్కడ? అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో 6 మండలాలు కలిపి ఒకే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులు అక్కడ వచ్చిన ఉద్యోగులు మొత్తం 6 మండలాలు కలిపి 3850 మంది ఉద్యోగులు ఒకే కేంద్రం ఏర్పాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. కనీసం వసతులు కూడా కనీసం తాగునీరు కానీ ఫ్యాన్లు కానీ లేవని చిన్నపిల్లల తల్లి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ పట్టించుకోవడం లేదని ఉద్యోగస్తులు ఆందోళన దిగారు. ఈ ఆందోళన దిగడంతో ఎన్నికల అధికారులు డౌన్ అంటూ ఆందోళన దిగడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఉద్యోగస్తుల మీద లాఠీ చార్జీ కూడా చేశారు. లాఠీ చార్జీ చెదరగొట్టారు వాళ్ళు. దాంతోపాటు అనంతపురం జిల్లా హిందూపురము అలాగే బాలకృష్ణ కూడా ఓటింగ్ కేంద్రంలోకి అభ్యర్థిని లోపలికి ఎంటర్ అయినారని వైసీపీ అభ్యర్థుల మధ్య అక్కడ ఆందోళన దిగారు. అలాగే తాడిపత్రి కేంద్రంలో కూడా ఓటింగ్ కేంద్రంలో అభ్యర్థులను లోపలికి వదిలితే లోపల ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు అభ్యర్థులు. అని ఇరు పార్టీల వర్గాలు కూడా ఆందోళన దిగుతున్నారు. దాంతోపాటు అనంతపురం కేంద్రము పుట్టపర్తి దుర్గంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో ఓటింగ్ కేంద్రాల బ్యాలెట్ ఓటింగ్ కేంద్రాలతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే ఇరు పార్టీల అభ్యర్థులు కూడా ఓటింగ్ కేంద్రంలో ఎందుకు అలౌ చేస్తారు, పర్మిషన్ లేదు, వాళ్ళు లోపల వచ్చి ఓటర్లను ఉద్యోగస్తులను ప్రభావితం చేస్తున్నారు, డబ్బులు వచ్చి కొనే విధంగా చేస్తున్నారు అంటూ కూడా ఆందోళన దిగుతున్నారు. వాళ్ళు రైట్ జగదీష్. అసలు ఇప్పుడు కానీ ఎంతసేపు ఇంటికి వెళ్తామో కూడా తెలియదు. చంటి పిల్లలు ఉన్నారు, తర్వాత ప్రెగ్నెంటీస్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు సార్. అందులో ఇక్కడ ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయలేదు. కనీసం వాటర్ ఫెసిలిటీ అయితే అదైతే ఉంది. నెక్స్ట్ ఇంకా 1 అవర్ దాటితే భోజనాలు. షుగర్ పేషెంట్ ఉంటారు, బీపీ పేషెంట్ ఉంటారు, వాళ్ళందరికీ మీల్స్ ఎలాగా అరేంజ్ చేస్తారు సార్? ఇక్కడ చూస్తే ఏమి అంతగా అరేంజ్ లేదు.